అదనంగా డిమాండ్ చేస్తూ మరొకసారి అనంతపురం జిల్లా సింగనమలలో టీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసే నిరుద్యోగ భృతి అమలు చేయాలని కోరారు. ఈ అంశాలపై చర్చించేందుకు ఆగస్టు 3న సింగనమలలోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ టౌన్ హాల్ సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. చూసే కాలాన్ని చూస్తూ ఉన్నాం. అభద్రతా భావం నుండి తమకు జరిగిన అన్యాయాన్ని నిలదీసే స్థాయిలో ఈ రోజున విద్యార్థులు, యువజనులు ఆలోచిస్తూ ఉన్నారు. అసలుకి నేకెడ్ తప్పు ఒప్పుకోవడంలే. డిఎస్సి 25లో ఈ ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వంలోని పెద్దలు నిరుద్యోగ పన్నగానే ఉండే కనుక వీళ్ళు పెద్ద పెద్ద పదాలు వాడడం వల్ల ఉపయోగం లేదు. గోల్డ్ మెడల్, నేషనల్ గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. ఒకే ఊర్లో వ్యవస్థల పట్ల నమ్మకాన్ని పెంపొందించేందుకోసం మనం పనిచేయాల్సిన కాలం వచ్చింది. ఎవరు మాట్లాడితే ఆఖరి బెదిరింపులే. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బాధ్యతని, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆ యొక్క ప్రేమని, వాటి కోసం ఈ రోజున ఒక పెద్ద పోరుబాటని ఎన్నుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. మొన్ననే ఈ రాష్ట్రంలో అతిపెద్ద ర్యాలీలు జరిగాయి అన్ని జిల్లాల్లో దాదాపు. వాటి తర్వాత పెద్ద పెద్ద ర్యాలీలు చూసిన తర్వాత